నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరునగరి. జిల్లా అంతటా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల స్ఫూర్తితో సమాజాభివృద్ధిలో నేటి యువత భాగస్వామ్యం కావాలి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పిలుపు. టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవానికి కాంగ్రెస్ సహకరించాలి. హైకమాండ్తో కూడా చర్చిస్తాం. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టిన టీడీపీ. తిరుచానూరు రథసప్తమి వేడుకల్లో అపశృతి. ఊరేగింపులో ఒరిగిన అమ్మవారి ఉత్సవ విగ్రహం. వాహన సేవకు అంతరాయం. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. సమాజంలో పోలీసులే నిజమైన ప్రజాసేవకులు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సూచన. ఉత్తమ సేవకులను అభినందించిన ఎస్పీ. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలగిరిలో సప్తగిరీషుని రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం కావడంతో రథసప్తమి వేడుకలను తిరుమలలో అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించింది. సోమవారం సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు సకల లోకాలకు వెలుగు కిరణాలను అందించే సూర్య భగవానుణ్ణి వాహనంగా చేసుకుని మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉత్తర మాడవీధిలోకి చేరగానే సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారికి సూర్యకిరణాలు తాకడంతో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయని చాటుతూ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు రథసప్తమి వేడుకలను నిర్వహించారు. అలాగే 9 గంటల ప్రాంతంలో స్వామివారు చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ ముందు భాగంలో కోలాటాలు, పండరి భజనలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాలు, సంగీత నృత్య ప్రదర్శనలతో తిరుమలగిరులు హోరెత్తాయి. గోవింద నామస్మరణలతో స్వామివారిని కీర్తిస్తూ భక్తులు తమ భక్తి తత్వాన్ని చాటుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలలో దర్శనమివ్వగా 2 గంటలకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు చక్రతల్వార్కి శ్రీవారి పుష్కరంలో చక్ర స్నానాన్ని నిర్వహించారు. అనంతరం మలయప్ప స్వామివారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి రథసప్తమి వాహనాల వైభవం అంగరంగ వైభవంగా ముగిసింది. రథసప్తమిన సప్త వాహనాలపై మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశారు. ఆ సప్తగిరీషుని ఆశీస్సులు పొందుటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. స్వామివారి వాహన సేవ సమయంలో మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసింది. గోవింద నామస్మరణలతో తిరుమల అంతటా మారుమ్రోగింది. ఆద్యంతం శ్రీవారి వాహన సేవ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. అలాగే రథసప్తమి వేడుకల్లో భాగంగా చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం చంద్రగిరి పురవీధుల్లో స్వామివారి విరోగింపు జరిగింది. అలాగే చంద్రగిరిలోని శ్యామలాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలోని విజయ గణపతి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం ఆలయ సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం మన దేశమని, అలాంటి దేశంలో అమరవీరుల స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల కవాతు గౌరవ వందన స్వీకరణను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని అన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో అనేక మంది సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది. అలాంటి దేశంలోని మనమందరం స్వాతంత్రోద్యమ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయుటకు తాము అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా వరి, చెరకు, టమోటో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకొని మెట్ట ప్రాంతాలలో డ్రిప్ ఇరిగేషన్ సాగుకు ఆర్థిక ప్రాధాన్యత కల్పించనున్నామని చెప్పారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జిల్లా ఎస్పీ శ్రీనివాసులు,
జాయింట్ కలెక్టర్ భరత్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పోలీసు యూనిఫామ్ ధరించి ప్రజాసేవ చేసే భాగ్యం అందరికీ రాదని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఏఆర్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశ చరిత్రలో 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీని భారతీయులంతా గుర్తుంచుకోవాల్సిన రోజని చెప్పారు. బ్రిటిష్ పరిపాలనలో ఎందరో త్యాగదనుల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిందన్నారు. విధి నిర్వహణలో అనేక సవాళ్లను పోలీసులు ఎదుర్కొంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగం ఒక వరం లాంటిదని, ఆ యూనిఫామ్ ధరించి ప్రజలకు సేవలు అందించడం అందరికీ దొరకదని తెలిపారు. పోలీసులు వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సమాజంలో పోలీసులు కష్టపడి పనిచేస్తే మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, అందుకు పోలీసుల కృషి అభినందనీయమని తెలిపారు. తిరుమల తిరుపతులకు వచ్చే వీఐపీలకు భద్రత కల్పించడంతో పాటు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో సీసీటీవీ సర్వేలెన్స్ సెంట్రల్ కమాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు 15 మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడంతో పాటు గత ఏడాది 143 ఎర్రచందనం కేసులు నమోదు చేసి 1421 మంది స్మగ్లర్లను, కూలీలను అరెస్ట్ చేసి 2618 దొంగలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లాకు శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని, అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంతో పాటు మిస్సింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి అర్బన్ ఎస్పీ ప్రశంసా పత్రాలతో పాటు క్యాష్ రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు త్రిమూర్తులు, కొండారెడ్డి, డీఎస్పీలు రవిశంకర్ రెడ్డి, సుబ్బన్న, ఇలియాస్ బాషా, వెంకటకిషోర్, ఎంవీఎస్ స్వామి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. పార్టీ అభ్యర్థి సుగుణమ్మ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార పర్వాన్ని టీడీపీ సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జీవలింగేశ్వరాలయంలో పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందాలంటే అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ తన భర్త వెంకటరమణ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గత సాంప్రదాయాలను అనుసరించి తనకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారని తెలిపారు. తనకు అభ్యర్థిత్వం ఖరారు చేసిన నాటి నుంచి ఏకగ్రీవం అయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేసిన కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థులను ప్రకటించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార పర్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ తిరుపతి నగరాభివృద్ధికి దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ చేసిన సేవలను తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, పార్టీ నాయకులు మందలపు మోహన్ రావు, మస్తాన్ నాయుడు, సూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్, శ్రీధర్ వర్మ, ఆర్సి మునికృష్ణ, పుష్పావతి, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావనిలో గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మయ్య కోరారు. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో అనేక పోరాటాలు చేసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సమాజ సేవకు కట్టుబడాలని కోరారు. నగరాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.
అలాగే గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆదివారం టీడీపీ అభ్యర్థి సుగనమ్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం అనంతరం విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎన్జీఓ కాలనీలో క్రిడ్జ్ స్కూల్లో చిన్నారులు వివిధ రకాల వేషధారణలు చేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే రాయల్ నగర్లోని సుధహా చిల్డ్రన్ స్కూల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చంద్రగిరి ఎంపీడీఓ డాక్టర్ వెంకట నారాయణ అన్నారు. సోమవారం చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకట నారాయణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే బ్రిటిష్ పాలకులు మనల్ని ఎన్నో బాధలు పెట్టి బానిసలుగా చూస్తుంటే స్వాతంత్ర్యం కోసం అనేక మంది త్యాగవీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి స్వాతంత్ర్యం అందించారని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. పలువురు పార్టీ నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వివి రావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ గావించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సిఐఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది వివిధ విన్యాసాలను విమానాశ్రయం ఆవరణలో ప్రదర్శించారు. కళ్లకు గంతలు కట్టుకొని మోడల్ వెపన్స్లోని భాగాలను వేరుగా చేయడం, తిరిగి జోడించడం ప్రదర్శించారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు చూపులను ఆకట్టుకున్నాయి. అనంతరం డాగ్ స్క్వాడ్ ద్వారా బాంబులను గుర్తించడం వంటి వివిధ విన్యాసాలతో సిఐఎస్ఎఫ్ బలగాలు ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వివి రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆర్పి కన్నన్, సిఐఎస్ఎఫ్ విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్ముల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి, నగరాభివృద్ధికి భాగస్వామ్యం కావాలని నగర కమిషనర్ వినయ్ చంద్ కోరారు. 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్ వినయ్ చంద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్రోద్యమంలో త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు. ప్రభుత్వం చేపట్టే నగర అభివృద్ధి పనుల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై చేయూతనివ్వాలని కోరారు. అనంతరం కార్పొరేషన్లో ఉత్తమ పనితీరును కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కమిషనర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు వర్మ, రవిచంద్ర, కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, అర్చకుల అలసత్వం వలన తిరుచానూరు అమ్మవారి రథసప్తమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రతి ఏటా రథసప్తమిన తిరుమల తరహాలోనే తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కూడా సప్తవాహనాలపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే సోమవారం రథసప్తమి కావటంతో ఈ పర్వదినాన అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకెళ్తుండగా ఒక్కసారి అమ్మవారు ఉత్సవమూర్తి కూర్చున్న పీఠంతో పాటు జారి పక్కకు ఒరిగింది. అయినా అర్చకులు దాన్ని గుర్తించక వాహన సేవను కొనసాగించారు. అయితే భక్తులు గ్రహించి కేకలు పెట్టడంతో అర్చకులు గుర్తించి అమ్మవారి వాహన సేవను ఆపి అరగంట పాటు సరిచేశారు. దాని కారణంగా అమ్మవారి వాహన సేవలో అంతరాయం ఏర్పడింది. విశిష్టమైన పర్వదినాన అమ్మవారి వాహన సేవలో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, అర్చకుల అలసత్వం వల్లే రథసప్తమిన అమ్మవారి సూర్యప్రభ వాహన సేవలో అపశృతి చోటు చేసుకుందని భక్తులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా అధికారులు, అర్చకులు స్వామివారి కైంకర్యాల పట్ల బాధ్యతగా మెలగాలని, సాంప్రదాయ పద్ధతులు పాటించి ఆలయ విశిష్టతను పెంచేలా కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురుజాడ సూక్తులు సర్వకాలాల్లో ఆచరణీయమని, భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో 66వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో జరిగిన గణతంత్ర వేడుకలకు టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈవో మాట్లాడుతూ, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్,
వట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేల్ తలపెట్టబోయ్ అన్న గురిజాడ ప్రబోధం సర్వకాలాల్లో ఆచరణీయమన్నారు. భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు ఎందరో వీరులు మహానుభావులు తమ ప్రాణాలు అర్పించారని, ఆ మహానుభావులందరినీ స్మరించుకోవటం ప్రతి భారతీయుని కర్తవ్యమని పేర్కొన్నారు. భారత జాతీయ పతాకంలోని త్రివర్ణాలు త్యాగానికి, జ్ఞానానికి, సస్యశ్యామలత్వానికి ప్రతీకలని, త్రివర్ణ పతాకం మధ్యన నిలిచిన ధర్మచక్రం ధర్మ సంస్థాపనకు సూచికగా నిలిచిందన్నారు. మువ్వన్నెల జెండా స్ఫూర్తితో ధర్మ రక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, టీటీడీ లాంటి పవిత్రమైన ధార్మిక సంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలని ఉద్యోగులకు ఈవో సూచించారు. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు రాజీకి తావు లేకుండా నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్మార్ట్ మరియు గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో విద్యుత్, భద్రత, పరిశుభ్రత, సురక్షిత త్రాగునీరు తదితర వస్తువులను మరింత విస్తృతపరచడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్వి సంగీత కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, ఇతర టీటీడీ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన పలు దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం 128 మంది టీటీడీ ఉద్యోగులకు పథకాలు, ప్రశంసా పత్రాలను ఈవో అందజేశారు. అత్యవసర పరిస్థితిలో రోగులకు రక్తదానం చేసిన 16 మంది రక్తదాతలకు ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, లా ఆఫీసర్ నాగార్జున, డిప్యూటీ ఈవోలు స్నేహలత, చెంచులక్ష్మి, అదనపు ఆర్థిక సలహాదారు బాలాజీ, టీటీడీ పీఆర్ఓ రవి, పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఏకగ్రీవం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరించాలని, వైఎస్ఆర్సీపీ కూడా అభ్యర్థిని పోటీ పెట్టడం లేదని ప్రకటించిందని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, తిరుపతిలో సుగుణమ్మ ఏకగ్రీవం అయ్యేందుకు మంత్రులు యనమల రామకృష్ణుడు, గోపాలకృష్ణారెడ్డి, తాను అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంతనాలు జరుపుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బీసీ, ఎస్సీలు కాపాడారని, నందిగామలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అభ్యర్థిని పోటీలో పెట్టిందని, కర్నూలు జిల్లా ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ పోటీ లేదని గుర్తు చేశారు. అక్కడ ఏకగ్రీవం అయ్యేందుకు తమ పార్టీ సహకరించిందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయాలనుకునే విషయాన్ని మనస్సు మార్చుకొని విరమించుకోవాలని కోరారు. స్వర్గీయ ఎమ్మెల్యే వెంకటరమణపై మాజీ ఎంపీ చింతామోహన్ అవినీతి ఆరోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. సుగుణమ్మపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని, ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతిలో ఉప ఎన్నిక జరగటం వల్ల, జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడుతుందని చెప్పారు. మొదట కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే మిగిలిన అన్ని పార్టీల నేతలను అభ్యర్థిస్తామని తెలిపారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ పోటీ పెట్టడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టే విషయంలో ఆలోచించాలని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి చర్చించేలా కేంద్ర మంత్రి సుజనా చౌదరితో చర్చించామన్నారు. ఒకవేళ పోటీ పెడితే ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. అనంతరం అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ, తన భర్త వెంకటరమణ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను ఎంతో కాపాడారని, తిరుపతి అభివృద్ధికి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకొని పోటీ నుంచి విరమించుకొని తాను ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆమె కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మందలపు మోహన్ రావు, డాక్టర్ ఆలపల్లి సుధారాణి, ఆర్సీ మునికృష్ణ, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, ఊకా విజయ్ కుమార్, పొన్నాల చంద్ర, శ్రీధర్ వర్మ, మస్తాన్ నాయుడు, ఈడెన్ గుణ, పుష్పావతి, ఊట్ల సురేంద్ర నాయుడు, జయకుమార్ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే బాలికలు దేశభక్తి, సేవాభావాన్ని అలవర్చుకోవాలని శ్రీ సాయిసుధా ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ ఆలపల్లి సుధారాణి విద్యార్థులకు సూచించారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ ఆలపల్లి సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధారాణికి ఆ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ,
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించడంలో ఎందరో ప్రముఖుల త్యాగనిరతి దాగి ఉందని గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు దేశభక్తి సేవాభావాన్ని అలవర్చుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. స్వాతంత్ర ఫలాలు సామాన్యుడి దరి చేరినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని, ఈ దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ శివకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక ఇడెన్ చాట్ హోటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో తొలి గణతంత్ర వేడుకలను జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో భారతదేశం ఏ విధమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కొందో, రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే తరహా పరిస్థితులు నవ్యాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందన్నారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా నూతన రాజధానిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందలపు మోహన్ రావు, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి, పులుగోరు మురళి, దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, కంకనాల రజనీకాంత్, జనతాగిరి, గాలి రాజేంద్ర నాయుడు, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, జై సమైకేంద్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఈడెన్ చాట్ యాజమాన్యం యుగంధర్, గుణ తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 66 సంవత్సరాలు పూర్తయిన నేటికి సమాజంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ రాలేదని మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు వివిధ రకాల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. ప్రధానంగా సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఆత్మరక్షణ విధానంపై పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ రత్నకుమారి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 66 సంవత్సరాలు గడిచినా నేటికి సమాజంలోని మహిళల్లో అభద్రతా భావం నెలకొని ఉందని అన్నారు. భవిష్యత్ సమాజంలో మహిళల్లో భద్రత కల్పించేలా ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. మహిళా సాధికారత సాధించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వీసీ కోరారు. రేణిగుంటలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. రేణిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సప్తాశ్వ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని అధిష్ఠించారు. మంగళ వాయిద్యాలు, భజనల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి వీధుల్లో అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. రేణిగుంట రైల్వే స్టేషన్ ఎదుట టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేణిగుంట ఆర్పీఎఫ్ ఎస్ఐ నార్నారాం జెండా నెగరవేయగా సిబ్బంది వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎం రఫీవుల్లా, రఫీ, జిలానీ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ కమిటీ మహిళా విభాగపు కార్యదర్శి షబ్నం జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. రేణిగుంటలో సోమవారం స్థానిక ఈద్గా మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైనార్టీ ఐటీఐ కమిటీ కార్యదర్శి షబ్నం జెండాను ఎగరవేశారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే ఈరోజు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం మైనార్టీ నాయకులు అమానుల్లా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షాకీరా, జకియా, అబ్దుల్ ఖాదరీ, జిలానీ తదితరులు పాల్గొన్నారు. 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న శారదా ఫిల్లింగ్ స్టేషన్ వద్ద జై సమైక్యాంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి
స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, కేశవ, అమర్, అన్సర్, బాలకృష్ణ, జానకి, ఖాదర్, చెంచు నారాయణ, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవులకున్న సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అమర్రాజా ఉద్యోగులు సామాజిక సేవల వైపు దృష్టి సారించారు. కపిలతీర్థం సమీపంలోని ప్రభుత్వ అందుల హాస్టల్, కేటీ రోడ్లోని జగన్మాత చర్చిలో, నిర్మల్ హృదయ్ భవన్, ఎంఆర్పల్లిలోని డెఫ్ అండ్ డమ్ హోంలో అమర్రాజా ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమర్రాజా ఉద్యోగులు తులసమ్మ ట్రస్టుతో పాటు పలువురు మిత్రుల సహకారంతో అందులకు స్వీట్స్, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అమర్రాజా ఉద్యోగులు, మిత్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి 72,761 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. రథసప్తమిన భక్తుల రద్దీ కారణంగా నడకదారి భక్తుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 42, ₹50 గదులు 34, ₹100 గదులు 21, ₹500 గదులు 7, ₹600 గదులు 9 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో రద్దీ కారణంగా మంగళవారం ఆర్జిత సేవా టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 52 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ, బాలమందిర్ ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹28,450. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,665. వెండి 1 కేజీ ధర ₹40,490. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹43.20. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన తిరునగరి. జిల్లా అంతటా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల స్ఫూర్తితో సమాజాభివృద్ధిలో నేటి యువత భాగస్వామ్యం కావాలి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పిలుపు. టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవానికి కాంగ్రెస్ సహకరించాలి. హైకమాండ్తో కూడా చర్చిస్తాం. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు వెల్లడి. ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టిన టీడీపీ. తిరుచానూరు రథసప్తమి వేడుకల్లో అపశృతి. ఊరేగింపులో ఒరిగిన అమ్మవారి ఉత్సవ విగ్రహం. వాహన సేవకు అంతరాయం. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. సమాజంలో పోలీసులే నిజమైన ప్రజాసేవకులు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సూచన. ఉత్తమ సేవకులను అభినందించిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.